ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈరోజు సామెతలు 7వ అధ్యాయం 8వ వచనం నుంచి 12 వచనాలు మనం చూద్దాం. సంధ్యవేళ ప్రొద్దుగుంకిన తర్వాత చెమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధుల్లో తిరుగుచూ ఉండెను. దాని ఇంటి మార్గమున నడుచుచూ ఉండెను. అంతటా వేశ్య వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును. పిల్లలు, ఈ వచనాల్లోని అర్థం ఏమిటంటే, మీరు పొద్దుగూకిన తర్వాత చెమ్మ చీకటి రాత్రి వేళల్లో ఏ స్త్రీతోటి కూడా మీరు మాట్లాడవద్దని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదంట ఇంటిలో ఎంత మాత్రము కూడా ఉండదంట. ఒకసారి ఇంటి దగ్గర ఉండిద్దంట, ఒకసారి సంత వీధుల్లో ఉంటుందంట. అది కపటముగా కూడా మాట్లాడిద్ది అని, అది బొబ్బలు పెట్టిద్ది, స్వేచ్ఛగా తిరుగునది. దాని పాదములైతే ఎంత మాత్రము కూడా ఇంట్లో ఉండవు అని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇంటి ఎదుట దాని సంత వీధుల్లో అది అంటే పద్దాకల కూడా ఇంట్లో ఉండేట కంటే వీధుల్లోనే ఉండటానికి తను ఇష్టపడిద్దంట. అటువంటి వారిని మీరు దూరంగా ఉండాలని దేవుడు ఈ వచనాల్లో మనల్ని హెచ్చరిస్తున్నట్లు చూస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.